అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈరోజు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశంపల్లి గ్రామంలో ఉన్న కల్వరి షారోన్ మినిస్ట్రీ తరపున ఆధ్వర్యంలో మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారి వారు గత 25వ తేదీన అనుమానాస్పద స్థితిలో వారు మరణించారు. మరి ఆయన మరణము ఈరోజు క్రైస్తవ లోకానికి అంతటికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఆ అనుమానాలు అనేటివి అవి త్వరగా ఆధారాలతో సహా పోలీసు వారు అవి బయట పెట్టగలిగితే ఐకమత్యంతో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సహోదరులు మరి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాకుండా మరి ఇలాంటివి త్వరగా వాటి విషయాలు కనుక బయట పెట్టగలిగితే మేము ఎంతగానో సంతోషిస్తాం. సో ఆధారాలు కనుక మాకు తెలియచేయగలిగితే దానిని బట్టి కూడా మేము ఆనందిస్తాం. సో ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ పగడాల అన్నగారికి ఒక ఆత్మ శాంతి చేకూర్చబడాలని చెప్పేసి మేము ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొంటున్నాం. కాబట్టి ఆ రోజున 25వ తేదీ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఈరోజు 5 రోజులండి. ఒక్కరు కూడా అది తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించలా. అదే ఒక హిందూ సోదరులకు అలా జరిగితే ఈ పాటికి ఎన్ని గొడవలు ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తారో మనం చూస్తున్నాం. గత కాలంలో ఎన్నో ఇలాంటివి దృశ్యాలను మేము చూసాం. కాబట్టి ఈ రోజున 2 రాష్ట్రాలకు పాపులర్ అయినటువంటి ఒక గొప్ప పాస్టర్ గారు, ఒక జ్ఞానవంతుడైనటువంటి పాస్టర్ గారు మరి ప్రవీణ్ పగడాల గారు వారి గ్రంథాలలో ఉండేటువంటి అవన్నీ కూడా బయటకు తీసుకొస్తూ అవన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఉంటే అది నచ్చినటువంటి మతోన్మాదులు ఈ రోజున మరి అది హత్య కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ మరణం కావచ్చు, అది ఏదైనా సరే అది యాక్సిడెంట్ మరణంగా అది ఎవరికి కూడా కనిపించట్లా. క్రైస్తవులలో సుమారు 90% మందికి అది యాక్సిడెంట్ లాగానే కనిపిస్తూ ఉంది. సో అది యాక్సిడెంట్ కనుక అది హత్యలాగానే కనిపిస్తూ ఉంది. అది యాక్సిడెంట్ కనుక అయితే మేము దానిని బట్టి మేము ఏమనమండి. కానీ అదే కనుక హత్య కనుక అయితే దయచేసి ఆధారాలు క్రైస్తవ లోకానికి చూపించండి. మాలో ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలా కాకుండా ఇంకా మరి అలాగే దాచగలిగినట్లయితే ఇంకా క్రైస్తవ లోకానికి ఇంకా ఎన్నో అనుమానాలు అనేటివి వస్తాయి. కాబట్టి మా ఈ కల్వరి షారోన్ మినిస్ట్రీ తరపున మరి 2 రాష్ట్రాలు ఉన్నటువంటి నాయకులకు అధికారులకు మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మరి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ కూడా త్వరగా మరి బయలుపరుస్తారని మేము పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మశాంతి కొరకు మేము ఈ శాంతియుత ర్యాలీని మేము చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.